ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము పొదుపు చేయాలి, జాగ్రత్తగా సేవింగ్ చేసుకొని ఉంచుకోవాలి, దేనికి దానికి విడివిడిగా పెట్టుకోవాలి. ఇలాంటివి మీరు చాలా అసలు ఎలాంటి పద్ధతిలో కూడా చెప్పారు మీరు మాకు. వీటికి సంబంధించి ఏదైనా కథలాగా ఉందా? చిన్న కథ చెప్దామా? చెప్పండి. చిన్న కథ, చాలా చిన్నది, 10 నిమిషాలు అయిపోయేలాగా. ఒక కొన్నేళ్ల క్రితం ఓ వ్యాపారస్తుడి ఇంటి పక్కన ఒక సామాన్యుడు ఉండేవాడు. వ్యాపారస్తుడు అంటే కొంచెం మరి బిజినెస్ పీపుల్ అంటే డబ్బులు ఉంటాయి బాగా. అయితే ఇతని భార్య సాయంకాలం అయ్యేసరికి వాకిళ్లలోనూ పెరల గోడ దగ్గర నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ సామాన్యుడికి ఒక చిన్న ఇల్లు ఉంది, ఏదో పాతకాలపు ఇల్లు, మధ్యలో చిన్న ఇల్లు, చుట్టూతా ఏవో చెట్టు పెరడు ఏవో ఉన్నాయి. వ్యాపారస్తుడు పెద్ద మేడ, కానీ కామన్ వాళ్ళు ఉంది. ఇద్దరు నుంచి నువ్వేముండేవని మన ఫ్రెండ్స్ కూడా అలాగే, ఏం చేసావు ఇవాళ వంట అని అడుగుతారు కదా. అడిగితే వ్యాపారస్తుడి భార్యమో ఏదో పప్పు కూర అలా చెప్పేది. ఈ సామాన్యుడి భార్య మాత్రం ఇవాళ సొరకాయ బాగుంది అందుకని హల్వా చేశాను, ఇవాళ పండగ కదా పాయసం చేశాను, లేదా ఇవాళ పర్వదినం కదా మా ఆయన పాయసం చేయమన్నారు, చాలా రోజులైంది ఏదైనా చేసుకుందామని మైసూర్ పాక్ చేశాను, ఇలాంటివి చెప్తుండేది. మామూలు అన్నం కూరతో పాటు ఎప్పుడు తరచుగా ఏదో ఒకటి చేసి వెరైటీ ఐటమ్స్ కొంచెం మంచివి ఖర్చు అయ్యేవి. ఇప్పుడు హల్వా చేయటం అంటే సొరకాయ ఉందనుకో, ఓ తిరగమాతలో పడేసి పప్పు పులుసు పోస్తే అన్నంలోకి సరిపోతుంది. హల్వా చేయాలంటే 2 చార్లు పంచదార, 2 చార్లు నెయ్యి పోస్తే కానీ హల్వా రాదు కదా బయటికి, ఖర్చు కాదు. అయితే వ్యాపారస్తుడి భార్య అనేది భర్తతోటి, ఏమిటండి ఇంత వ్యాపారం ఉంటే నేనేదో పప్పు కూర చారుతో సరిపెడతాను, ఏదైనా పెద్ద పండుగ వస్తేనే మనం పిండి వంటలు అవి చేసుకుంటాము, వీళ్ళు ఏమిటి వాళ్ళ జీవితం అతి చిన్నది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానంటుంది, చేస్తుంది కూడాను, అప్పుడప్పుడు చిన్న కప్పులో పెట్టిస్తుంది. వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారండి? ఏమిటి మనం ఎందుకు చేయటం లేదు, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళకి పొదుపు గురించి తెలియదమ్మా, పొదుపు మీద ఒకసారి అవగాహన వస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. అనేసరికల్లా అట్లా ఎట్లా అర్థమవుతుందండి, 10 రూపాయలు తెచ్చుకుంటే 10 రూపాయలు పెట్టి వంట వండుకుని తినేస్తున్నారు వాళ్ళు. నువ్వు 100 రూపాయలు తెస్తే 5 రూపాయలే వంటకి ఖర్చు పెట్టి మిగిలింది దాస్తానంటావు, వ్యాపారంలో పెడతానంటావు అని ఆవిడ విసుక్కుంది. ఇలా కాదు నేను చెప్తానని ఆయన ఏం చేశాడు, 90 నాణ్యాలని మూట కట్టి పక్కనున్న సామాన్యుడి గోడ పక్కన పడేసాడు. పడేస్తే వాళ్ళు చూసుకున్నారు, ఓపెన్ చేసి చూశారు, 90 నాణ్యాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎప్పటికైనా 100 నాణ్యాలు కూడబెట్టాలని వాళ్ళ కోరిక, కానీ వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంటుంది. ఇంత ఖర్చు మనం ఏం పొదుపు చేస్తాం, మనం ఎట్లా దాస్తాము, మన దగ్గర ఎట్లా 100 నాణ్యాలు వస్తాయి అనుకునేవాళ్ళు. 100 నాణ్యాలు ఉంటే అదేదో కొనుక్కోవచ్చు, 100 నాణ్యాలు ఉంటే పిల్ల పెళ్లి చేయొచ్చు, 100 నాణ్యాలు ఉంటే అదేమిటో అంతే. మనం కూడా అలాగే అనుకుంటాం, ఎవరైనా అలాగే అనుకుంటాం కదా. అప్పుడు ఈ భర్త అన్నాడు, సామాన్యుడి భర్త భార్య మాట్లాడుకుంటున్నారు, పేర్లు పెట్టలేదు ఎవరికి. వీళ్ళిద్దరు అనుకున్నారు, 90 ఉంది, 10 రూపాయలే కదా, 10 నాణ్యాలు 90 బిళ్ళలు ఉన్నాయి, 10 నాణ్యాలు ఎంతలోకి చేస్తాం, కాబట్టి ఇవాళ నుంచి ఖర్చు తగ్గించి ఆ 10 పూర్తి చేద్దాం అనుకున్నారు. అక్కడి నుంచి పప్పులు పాయసాలు వండుకోవటం మానేశారు, తేలిగ్గా కూర చారు వండుకుంటున్నారు. పాయసం ఖర్చు అంటే పంచదార ఖర్చు మిగిలింది, పాల ఖర్చు మిగిలింది, నెయ్యి ఖర్చు మిగిలింది. తిండి ఖర్చు తగ్గించడం మొదలుపెట్టారు. పాయసం తినకపోయినా అన్నం తింటే చాలు, పాయసం ఎక్స్ట్రా కదా. క్రమంగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు గడిచేసరికి ఈ 10 నాణ్యాలు వీళ్ళ తిండితో పాటు వాళ్ళేం తిండికి లోభించలా, తినేవాళ్ళు, ఎక్స్ట్రాలు చేసుకోలేదు అంతే. ఈ 10 నాణ్యాలు చేర్చారు. ఈ 100 నాణ్యాలు కూడాక ఎప్పుడు ఒట్టి రోజుల్లో పాయసాలు అవి చేసుకోవడం మానేశారు. వాళ్ళకి తెలిసింది, విషయం అర్థమైంది. వాళ్ళకి తెలిసింది మనం ఇలా ఏముంది, ఈ రూపాయి మిగిలిస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మన దగ్గర 10 కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఓ 1000 రూపాయలు ఉంది, ఇవాళ 100, 150 మిగులుతుంది అనుకో, 850 రూపాయలు ఖర్చు అయింది, ఈ 150 ఎవరిని ఉద్ధరించునని దాన్ని కూడా ఖర్చు పెట్టేస్తే ఉండదు. అదే నువ్వు ప్రతిరోజు 150 ఆ ఖర్చు మానేస్తే నెల తిరిగేసరికి అది ఎన్ని 150 పోనీ 10 రోజులకి 1500 అయిందా, నెలకి 4500 అయిందా, నెలకి నీ పొదుపు ఎంత, 4500 రూపాయల పొదుపు నువ్వు చేయగలవు ఖచ్చితంగా. 30,000 రూపాయలకి 4500 పెద్ద పొదుపే మరి కాదు.
కదా. సామాన్యం అండి. 10 ఆ. రూపాయలు ఖర్చు సంపాదించడం ఎంత కష్టం. ఎంత కష్టం. 4,500 రూపాయలంటే వచ్చే నెలలో నీకు పెద్దగా డబ్బులు రాకపోయినా 1 రూపాయి తగ్గించుకున్నా నువ్వు కొన్ని రోజులు నువ్వు మేనేజ్ అవ్వగలుగుతావు. దాంతో కొన్నాళ్ళు మేనేజ్ అవుతావు కదా ఖచ్చితంగా. ఈ ఆలోచన చేయాలి. దాంతో వీళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత ఎప్పుడు వాళ్ళు ఇంకా ఈ రకంగా చేసేవాళ్ళు కాదు. క్రమంగా సామాన్యుడు ఇల్లు మీద ఇల్లు కట్టాడు, ఓ 2 కుంటల పొలం కొనుక్కున్నారు, పిల్లకి శుభ్రంగా పెళ్లి చేశారు మంచి సంబంధం చూసి. ఆసమ్మ ఓసమ్మ ఇద్దరే నిలబడేవాళ్ళు. ఏం వండుకున్నామంటే నేను పప్పు వండాను, నేను కూర వండాను, పాయసం చేయలేదా అని ఇవిడ అడుగుతుండేది. ఇప్పుడు ఎందుకే పాయసం అనవసరంగా, రేపు రథసప్తమి రాదు అప్పుడు చేసుకుందాం. ఓకే, రథసప్తమి నాడు పాయసం చేస్తాం అనుకుందాం. పోనీ పాయసం చేస్తే ఆ మాత్రం పాయసం చేసామనుకో, వాళ్ళు ఇంకా పప్పు కూర చారు అక్కర్ల, పప్పు చారు చాలు, కూర ఖర్చు మిగిలిపోతుంది కదా. పొదుపుని అలా చేయాలి. అలా ఒక్క రూపాయి, ఒక్క 100 రూపాయలు, ఒక్క 1000 రూపాయలు మిగిలినా దాన్ని పక్కకు పెట్టాలి. ఇంత అయిపోయింది ఈ కాస్త ఎందుకు ఉంచుకోవటం అని ఆలోచించద్దు. తొలి రోజున 1 రూపాయి నెల తిరిగేసరికల్లా 30 రూపాయలు అవుతుంది. అది పిల్లలు పెడుతుందంటే పెట్టదు, అది పిల్లలు పెట్టదు. దాంతో పిల్లలు పెట్టించే బాధ్యత వాడేవాడిదే. అది పెట్టదు, నువ్వు పెట్టించాలి అంతే. అదంతా నీ ప్రతిభ. నువ్వు ఆ 30ని ఎక్కడ పెడతావు, ఏం చేస్తావు, దాన్ని ఎక్కడైనా మదుపు పెడతావా, లేకపోతే దాచిపెట్టుకుని చూసుకుంటూ ఉంటావా, లేకపోతే రోజు చూసుకుంటూ ఎవడైనా 3వ వాడు లాక్కుపోయేటట్టుగా చేసుకుంటావా, అవన్నీ నీ తెలివితేటలు. పిల్లలు పెట్టించాలంటే మొదట దాచాలి. గంప కింద ఒక కోడి ఉంటే కదా గుడ్డు పెట్టేది, లేనిదే ఎలా పెడుతుంది గుడ్లు? వాటంతటా అవి రావు కదా. అంతే. ఈ ప్లాన్ తోటి పనిచేయాలని ఈ ధనవంతుడైన వ్యాపారస్తుడు సామాన్యుడైన ఒక వ్యక్తి ఎదుగుదలకి ఒక 90 రూపాయలతోటి సహాయం చేసేసాడు. తర్వాత వాళ్ళు చక్కగా హాయిగా సుఖంగా ఉన్నారు. పొదుపు కథ తెలుసుకోండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి, పిల్లలకి అర్థమయ్యేలాగా నేర్పించండి. కిడ్డీ బ్యాంకులు ప్రాక్టీస్ చేయండి. పిల్లలకి కిడ్డీ బ్యాంకులు ఇవ్వండి, మీరు కూడా కిడ్డీ బ్యాంకులు పెట్టుకోండి. ఎక్స్ట్రా మిగిలిన డబ్బులు అందులో పడేయండి. అంతే. సూపర్. టోటల్ స్టోరీలో నాకు ఒక్క పాయింట్ బాగా నచ్చిందండి. గంప కింద కోడి. కోడి ఉంటేనే కదా గుడ్లు వచ్చాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ రమ్మగారు, సూపర్. రమ్మగారికి ఎలా తెలుసు ఇలాంటి ప్రశ్నలు వేయకండి. రమ్మగారు ఫాలో అవుతారు ఆఫ్ కోర్స్. అంతే. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.